హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సి, పీసీబీ, అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీలో భాగంగా అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అదే విధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయబడింది. సో ఇందులో మీకు ఫ్రీ మెంటర్‌షిప్ అదేవిధంగా ఫ్రీ టెస్ట్‌లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లోనూ ఇస్తాను. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. ద ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ఏ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ ప్రైమర్లీ ఫార్ములేటెడ్ బై కంబైనింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ ప్రిన్సిపల్స్. అంటే ఏమడుగుతున్నాడంటే ఒక హైడ్రోజన్ ఆటమ్‌కి సంబంధించి ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది ఏ ఈక్వేషన్స్ యొక్క ఏ ఫిజికల్ ప్రిన్సిపల్స్ యొక్క కాంబినేషన్ ద్వారా ఫార్ములేట్ చేయబడింది అని అడుగుతున్నాడు. సో మనకి ఫస్ట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది తెలియాలి. సో ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఏంటి అంటే ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ మనకి డౌ స్క్వేర్ సై బై డౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డౌ స్క్వేర్ psi by dou y square plus dou square psi by dou z square plus 8 pi square m by h square e minus v into psi equal to 0. సో ఇది మనకి ఏంటి అంటే ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ దీన్నే మనం ఏమంటామంటే ష్రోడింగర్ యొక్క టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్. టైమ్ ఇండిపెండెంట్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ అంటాం. సో దీన్నే ఏ విధంగా రాయొచ్చు? డౌ స్క్వేర్ సై బై డబ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డౌ స్క్వేర్ సై బై డౌ వై స్క్వేర్ ప్లస్ డౌ స్క్వేర్ సై బై డౌ జెడ్ స్క్వేర్ ని దేంతో రిప్లేస్ చేయొచ్చు అంటే డెల్ స్క్వేర్ తో రిప్లేస్ చేయొచ్చు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? డెల్ స్క్వేర్ ప్లస్ 8 పై స్క్వేర్ m బై h స్క్వేర్ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0. సో దీన్ని కూడా మనం ఏమంటామంటే టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ దీన్ని డెల్ ఆపరేటర్ అంటాము. డెల్ లేదా డెల్ సింబల్ అంటాం దీన్నే. సో దీన్నే డెల్ ఆపరేటర్ అంటాం. డెల్ ఆపరేటర్ అంటాం. సో ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అనేది మనకి రెండు ప్రిన్సిపల్స్ ఆధారంగా ఫార్ములేట్ చేయబడింది. ఒకటి ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇంకొకటి డి బ్రోగ్లీ హైపోథీసిస్. ఈ బ్రోగ్లీ హైపోథీసిస్ ఆధారంగా ఇది డెరైవ్ చేయడం జరిగింది. సో మనకి ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏంటి అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 2 అనేది ఏంటంటే మనకి ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ డి బ్రోగ్లీ ప్రిన్సిపల్ ఏంటి అంటే లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పి అనేది డి బ్రోగ్లీ ప్రిన్సిపల్ అవుతుంది. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ ఆధారంగా మనకి ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ని ఫార్ములేట్ చేయడం జరిగింది. అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మరియు డి బ్రోగ్లీ డ్యూయల్ నేచర్ యొక్క ప్రిన్సిపల్స్ ఆధారంగా ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ను ఫార్ములేట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఏపీపీఎస్‌సి నుంచి రిలీజ్ అయినటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్‌లో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 2 సెలక్షన్స్ అనేవి మనం సాధించడం జరిగింది. సో ఇందులో ఒకరు షేక్ తిరుమల బాజీ గారు. మీరు హాల్ టికెట్ నంబర్ చూసుకోవచ్చు. అదే విధంగా రెండవ వ్యక్తి అరుణ గారు. సో మనకి ఇంకొక విషయం ఏంటంటే సో మనం ఏదైతే 100% సిలబస్ ప్రకారం ఆన్‌లైన్ క్లాసెస్ అదే విధంగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నామో, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో, సో దాన్ని బేస్ చేసుకొని వీరు ఈ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. సో ఒకవేళ మీరు గనక ఈ 100% సిలబస్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ గనక కావాలనుకుంటే 100% సిలబస్ ఓరియంటేషన్‌లో టీజీపీఎస్‌సి, పీసీబీ పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది మనకి థియరీ మెటీరియల్ ఉంటుంది. ఇందులో మీకు ఎవ్రీ టాపిక్ అండ్ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. 100% సిలబస్ ఓరియంటేషన్ ఉంటుంది. సో ఇందులో మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కానివ్వండి, లేకపోతే సో పీడీఎఫ్ ఆప్షన్ కానివ్వండి ఉండదు. మీకు హార్డ్ కాపీస్ అనేవి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 34 చాప్టర్స్ అనేవి మీకు సిలబస్‌లో పేపర్ 2కి సంబంధించి ఉన్నటువంటి 34కి 34 చాప్టర్స్ అనేవి కవర్ అవుతాయి. ఇది కేవలం
ఎనలిస్ట్ గ్రేడ్ 2 కోసమే డిజైన్ చేసినటువంటి మెటీరియల్‌గా చెప్పొచ్చు. సో, ఎవరైనా ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే 9347 428177 నంబర్‌కి కాల్ చేయడం గాని, లేకపోతే వాట్సాప్‌లో ఎనలిస్ట్ గ్రేడ్ 2 మెటీరియల్ అని చెప్పి చాట్ చేయండి. సో, అక్కడ మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. సో, అదే విధంగా ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం టీజీపీఎస్సీకి సంబంధించి ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ అదే విధంగా గ్రాండ్ టెస్ట్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. నెక్స్ట్ 5 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. ఇది 100% ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి సిలబస్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ప్రతి క్వెషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 34 చాప్టర్స్‌కి సంబంధించి దాదాపుగా 4500 క్వెషన్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. సో, ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, ఇంకొక ముఖ్యమైన విషయం ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 2017లో జరిగినటువంటి క్వెషన్ పేపర్ అనేది మనకి ఈ టెస్ట్ సిరీస్ కోర్సులో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ క్వెషన్ పేపర్‌ని చూడడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే టీజీపీఎస్సీ ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 1కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనం కేవలం 999కే అందించడం జరుగుతుంది. ఇది మీకు 100% సిలబస్‌తో అందించడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ఈ ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2కి సంబంధించినటువంటి కోర్స్ అనేది పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనం టెస్ట్ సిరీస్‌తో కలిపి కేవలం 2499 రూపీస్‌కే అందించాలనుకుంటున్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది గనుక ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ వాట్ డస్ ద వేవ్ ఫంక్షన్ psi మ్యాథమెటికల్లీ రిప్రజెంట్స్? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే క్వాంటమ్ మెకానిక్స్‌కి సంబంధించి మనకి psi అనేది వేవ్ ఫంక్షన్ psi అనేది మ్యాథమెటికల్‌గా దేన్ని రిప్రజెంట్ చేస్తది అంటున్నాడు. సో, ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రాన్ యొక్క మూవ్‌మెంట్ అనేది లేదా పొజిషన్ అనేది మనకి ఎలా చెప్తామంటే ఎక్స్, వై, జెడ్ యొక్క కోఆర్డినేట్స్ ఆధారంగా మనం 3D స్పేస్‌లో ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ లేదా మూమెంటంని చెప్తాము. సో, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యొక్క వేవ్ ఏ విధంగా ఉంటుందంటే ఐదర్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఆర్ జెడ్ యాక్సిస్ పరంగా. సో, ఇది ఎలక్ట్రాన్ యొక్క వేవ్ అనుకోండి. సో, హైట్ ఉన్నదాన్ని మనం ఏమంటాం? క్రెస్ట్ అంటాం. సో, ఈ డౌన్‌లో ఉన్నదాన్ని ఏమంటాం? ట్రఫ్ అంటాం. సో, క్రెస్ట్ అంటే ద్రోణి అంటాం దీన్నే తెలుగులో. నెక్స్ట్ ట్రఫ్ అంటే దీన్నే శృంగం అంటాము. సో, గుర్తుపెట్టుకోండి క్రెస్ట్ యొక్క హైట్ కానివ్వండి, నెక్స్ట్ అదే మనకి ట్రఫ్ యొక్క డెప్త్ కానివ్వండి, దీన్నే మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాము. క్రెస్ట్ యొక్క హైట్ లేదా ట్రఫ్ యొక్క డెప్త్‌ని మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాము. దాన్నే ఏ చేత సూచిస్తాము. ఏనేమంటాం? యాంప్లిట్యూడ్ అంటాం. సో, ఈ యాంప్లిట్యూడ్‌ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు అంటే మనకి psi అనేది రిప్రజెంట్ చేస్తుంది. ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్‌లో ఉన్నటువంటి psi అనేది ఒక ఎలక్ట్రాన్‌కి సంబంధించి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క వేవ్‌కి సంబంధించి యాంప్లిట్యూడ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వేవ్. సో, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ వాట్ డస్ ద వేవ్ ఫంక్షన్ psi మ్యాథమెటికల్లీ రిప్రజెంట్స్ అంటే ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వేవ్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ psi స్క్వేర్ అకార్డింగ్ టు మ్యాక్స్ బార్న్స్ ఇంటర్ప్రిటేషన్? మ్యాక్స్ బార్న్స్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ psi స్క్వేర్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్. సో, మనకి ఒక ఎలక్ట్రాన్ యొక్క వేవ్‌కు సంబంధించి psi అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తది అంటే యాంప్లిట్యూడ్‌ని రిప్రజెంట్ చేస్తది. అదే psi స్క్వేర్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తది అంటే సో, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆటమ్ అనుకోండి. సో, ఆటమ్ యొక్క సెంటర్‌లో ఏముంటది? న్యూక్లియస్ ఉంటది. ఆటమ్ యొక్క సెంటర్‌లో న్యూక్లియస్ అనేది ఉంటది. సో, ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా రివాల్వ్ అవుతా ఉంటాయి, తిరుగుతా ఉంటాయి. సో, అయితే ఇక్కడ psi స్క్వేర్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తది అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ వితిన్ ఏ స్పెసిఫిక్ ఇన్ఫినిటెసిమల్ వాల్యూమ్. అంటే ఒక ఆటమ్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ డెన్సిటీని ఒక ఆటమ్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క
ప్రాబబిలిటీ డెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటది? సై స్క్వేర్ అనేది. సో సై స్క్వేర్ రిప్రజెంట్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఇన్ఫినిట్సిమల్ వాల్యూమ్. అంటే కేంద్రకం చుట్టూ ఒక పరమాణువు లోపల న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యతని లేదా ఆ ప్రాబబిలిటీని ఎవరు తెలియజేస్తారు అంటే సై స్క్వేర్ అనేది తెలియజేస్తుంది. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సై స్క్వేర్ అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. పాజిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా రియల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సై అనేది వేవ్ ఫంక్షన్ అనేది దేన్ని కలిగి ఉంటుందంటే మనకి ఇమాజినరీ వాల్యూస్ని కలిగి ఉంటుంది. ఇమాజినరీ వాల్యూస్ని కలిగి ఉంటుంది, నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది, అదేవిధంగా పాజిటివ్ వాల్యూస్ని కూడా కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం, సైకి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. సైకి ఎప్పుడు కూడా ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. కానీ సై స్క్వేర్ కి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. సై స్క్వేర్ కి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, సైకి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. ఎప్పుడైనా సై అనేది ఇమాజినరీ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. కానీ సై స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా రియల్ వాల్యూ ఉంటుంది, అదేవిధంగా పాజిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. సై అనేది యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తే సై స్క్వేర్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ డెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, which quantum number is directly responsible for determining the principal energy level and the average size of an atomic orbital? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలో ఒక ఆటంకి మధ్యలో ఒక న్యూక్లియస్ ఉంటుంది. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక నిర్దిష్టమైన కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ఒక నిర్దిష్టమైనటువంటి కక్షల్లో ఇలా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే మనం ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్ అంటాము. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ అనేది నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరుగుతుంటే వాటిని ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్ అంటాం. ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్. సో ఈ ఎనర్జీ లెవెల్స్నే మనం ఏమంటామంటే షెల్స్ అని కూడా పిలుస్తాం. వీటినే షెల్స్ అని కూడా పిలుస్తాం. కేంద్రకం నుంచి వీటిని ఎలా నోటేట్ చేస్తామంటే కేంద్రకం నుంచి స్టార్ట్ చేసి KLMN గా మనం వీటిని నోటేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీటిని ఏమంటామంటే ఇక్కడ Kకి సంబంధించి కక్షని n=1 అంటాం, Lకి సంబంధించి n=2 అంటాం, Mకి సంబంధించి n=3 అంటాం, నెక్స్ట్ Nకి సంబంధించి n=4 అంటాము. సో ఇక్కడ ఈ స్మాల్ na అంటే ఒక కక్ష యొక్క ఒక షెల్ యొక్క నెంబర్ని తెలియజేసేటటువంటి ఈ స్మాల్ n ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాము. ఏమంటాం? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాము. గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం తెలియజేస్తుంది అంటే మనకి ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియజేస్తుంది. ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్ గురించి, అదేవిధంగా ఒక యాటమ్ యొక్క సైజ్ గురించి తెలియజేస్తుంది. సో అదెలా అంటే సో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్లో తిరుగుతూ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ లెవెల్స్ని బట్టి ఒక ఆటమ్ యొక్క సైజ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాని యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉందని చెప్తాం. లేదు నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ లెవెల్స్ అనేవి లేదా నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయనుకోండి, ఒక ఆటమ్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంది అని చెప్తాము. సో ఈ విధంగా ఆటమ్కి సంబంధించి సైజ్ కానివ్వండి, లేకపోతే ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్ గురించి ఎవరు చెప్తారు అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది తెలియజేస్తుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ అజిమితల్ క్వాంటమ్ నెంబర్. అజిమితల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది అంటే షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఒక ఆర్బిటాల్ యొక్క 3D షేప్ గురించి తెలియజేస్తుంది. ఇది షేప్ ఆఫ్ ఆర్బిటాల్ గురించి తెలియజేస్తుంది. ఒక ఆర్బిటాల్ యొక్క షేప్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం తెలియజేస్తుంది అంటే ఒక ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తుంది. ఒక ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తుంది. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ఓరియంటేషన్ గురించి తెలియజేస్తుంది. ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్లో తిరుగుతుందా కేంద్రకం చుట్టూ, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా అనేది తెలియజేస్తుంది. క్లాక్ వైజ్లో తిరిగితే +1 అంటాం, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే -1 అని చెప్తాము. సో ఇది మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్కి సంబంధించి, అదేవిధంగా సిగ్నిఫికెన్స్కి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ మ్యాచ్ ద క్వాంటమ్ నెంబర్స్ ఇన్ లిస్ట్ 1 విత్ దేర్
ప్రైమరీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ లిస్ట్ 2. సో ఇంతకుముందు మనం చెప్పుకుందే ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది మ్యాచింగ్ టైప్ ఆఫ్లో. సో కంపల్సరీ ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఆర్బిటాల్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్కి సంబంధించి మనకి ఇండివిజువల్గా క్వశ్చన్ అడగొచ్చు, లేకపోతే మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. క్వాంటమ్ నెంబర్స్ అనేవి దేని గురించి తెలియజేస్తాయి, ఒక ఆటంకి సంబంధించి అని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక మార్క్ అనేది గ్యారంటీగా వస్తుంది చూడండి. సో గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న ఇప్పుడు విషయం. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ రిమైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ లిస్ట్ 1 విత్ దే ప్రైమరీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఇన్ లిస్ట్ 2. సో అంటే లిస్ట్ 1లో ఏమి ఇచ్చారు, క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చారు. నెక్స్ట్ లిస్ట్ 2లో ఏమి ఇచ్చారు, వాటి యొక్క సిగ్నిఫికెన్స్, ఆ క్వాంటమ్ నెంబర్స్ అనేవి దేన్ని తెలియజేస్తావో ఇచ్చారు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ఇంతకుముందే చెప్పాను నేను, ఏం తెలియజేస్తుంది, ఒక ఆటమ్ యొక్క సైజ్ కానివ్వండి, నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ గురించి తెలియజేస్తుంది. ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్ లేదా మెయిన్ షెల్స్ గురించి తెలియజేస్తుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ మనం ఏమంటాం, షెల్స్ అంటాం. కే, ఎల్, ఎం, ఎన్ అంటాం కదా. సో ఇక్కడ కే షెల్ని n = 1 అంటాం, ఎల్ షెల్ని n = 2 అంటాం, ఎంని n = 3 అంటాం, నెక్స్ట్ ఎన్ని n = 4 అంటాం. సో ఇక్కడ స్మాల్ ఎన్ ఏమంటామంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. సో ఇదే మనకి ఆటమ్ యొక్క సైజ్ కానివ్వండి, నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ అజిమితల్ క్వాంటమ్ నెంబర్ ఏం తెలియజేస్తుంది, అజిమితల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఒక 3D షేప్ గురించి తెలియజేస్తుంది. ఆర్బిటాల్ యొక్క 3 డైమెన్షనల్ షేప్ గురించి తెలియజేస్తుంది. సో ఇది 3తో మ్యాచ్ అవుతుంది. సో ఇది 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేన్ని తెలియజేస్తుంది అంటే ఇంతకుముందే చెప్పాను మీకు. సో ఒక ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటుందో అనేది ఎవరు తెలియజేస్తారంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది తెలియజేస్తుంది. సో మనకి ఇక్కడ 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది అంటే స్పిన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ డైరెక్షన్ గురించి తెలియజేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఓన్ యాక్సిస్ పైన ఆ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ డైరెక్షన్ తెలియజేసేదే మనకి స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఇక్కడ క్లాక్ వైజ్లో తిరిగింది అనుకోండి ప్లస్ హాఫ్ అంటాం, కేంద్రకం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్లో తిరిగితే ప్లస్ హాఫ్ అంటాం, యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే మైనస్ హాఫ్ అంటాం. ఓకేనా, అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది ఒక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ డైరెక్షన్ గురించి తెలియజేస్తుంది. దేంతో మ్యాచ్ అవుతుంది, 2తో మ్యాచ్ అవుతుంది. 4-3-1-2 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ గివెన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n = 3, what are the mathematically permitted values for the azimuthal quantum number L and what specific subshells do these values designate? సో ఏమి ఇచ్చారంటే n = 3 ఇచ్చారు. ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ n = 3 ఇచ్చారు. సో 3 ఇచ్చి ఏమంటున్నారంటే ఎల్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఎల్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఇక్కడ ఎల్ వాల్యూస్ అనేవి దేనిపైన డిపెండ్ అయి ఉంటాయంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పైన. అంటే అజిమితల్ క్వాంటమ్ నెంబర్ యొక్క వాల్యూస్ అనేవి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఎలా రాయొచ్చు అంటే ఎల్ వాల్యూస్ని L = 0 to n - 1 అని రాయొచ్చు. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత, 3 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. L = 0 to 3 - 1 అంటే L = 0 to 2. సో 0 to 2 అంటే మధ్యలో ఏముంటుంది, 1 ఉంటుంది. సో దీన్ని ఏం రాయొచ్చు, 0, 1, 2 అని రాయొచ్చు. అంటే ఎల్ వాల్యూస్ ఏమొచ్చాయి మనకి, L = 0, 1, 2 అని రాయొచ్చు. ఓకేనా. సో ఎల్ వాల్యూ అనేది 3 ఉన్నప్పుడు మనకి ఏ ఆర్బిటాల్ని రిప్రజెంట్ చేస్తాయంటే, సో ఇక్కడ L = 0 అనేది 3s ఆర్బిటాల్ని, నెక్స్ట్ L = 1 అనేది మనకి 3p ఆర్బిటాల్ని, నెక్స్ట్ L = 2 అనేది మనకి 3d ఆర్బిటాల్ని రిప్రజెంట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 3. నెక్స్ట్ ఎల్ వాల్యూకి సంబంధించి ఎల్ వాల్యూ 0 ఉన్నప్పుడు s ఆర్బిటాల్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్ వాల్యూ అనేది 1 ఉన్నప్పుడు p ఆర్బిటాల్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్ వాల్యూ అనేది 2 ఉన్నప్పుడు d ఆర్బిటాల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకి n వాల్యూ తెలుసు కాబట్టి 3 n వాల్యూ, అప్పుడు ఏం రాయొచ్చు, 3s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్, 3d ఆర్బిటాల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏంటి అవి, 0, 1, 2 అనేటటువంటి ఎల్ వాల్యూస్ అనేవి n = 3కి సంబంధించి 3s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్, 3d ఆర్బిటాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ అండ్ యాంగులర్ నోడ్స్ ఫర్ ఏ 4d ఆర్బిటాల్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఏం అడుగుతున్నారంటే మనకి 4d ఆర్బిటాల్కి సంబంధించి
నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా రేడియల్ నోడ్స్ ఐడెంటిఫై చేయాలంటే, ఒక ఆర్బిటాల్కి సంబంధించి రేడియల్ నోడ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలంటే మనకి ఈక్వేషన్ ఏంటంటే ఎన్ మైనస్ ఎల్ మైనస్ వన్, ఎన్ మైనస్ ఎల్ మైనస్ వన్. అదేవిధంగా ఒక ఆర్బిటాల్కి యాంగులర్ నోడ్స్ ఐడెంటిఫై చేయాలంటే ఏదైతే ఎల్ వాల్యూ ఉంటుందో ఆ ఎల్ వాల్యూ అనేది ఆ ఆర్బిటాల్కి సంబంధించి యాంగులర్ నోడ్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎల్ వాల్యూ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్, యాంగులర్ నోడ్స్. సో చూడండి, ఎప్పుడైనా కూడా ఒక ఎస్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ అనేది ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. నెక్స్ట్ ఒక పి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటే మనకి 1 ఉంటుంది. ఒక డి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ అనేది 2 ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎఫ్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ అనేది 3 ఉంటుంది. సో వీటినే మనం ఆ ఆర్బిటాల్ యొక్క యాంగులర్ నోడ్స్ అని కూడా పిలుస్తాం. ఎల్ వాల్యూస్ లేదా ఆ ఆర్బిటాల్ యొక్క యాంగులర్ నోడ్స్ అని పిలుస్తాము. సో ఇప్పుడు యాంగులర్ నోడ్ అనేది తెలుసు. డి ఆర్బిటాల్కి యాంగులర్ నోడ్ ఎంత అంటే మనకి 2 అవుతుంది. డి ఆర్బిటాల్కి యాంగులర్ నోడ్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, రేడియల్ నోడ్ కనుక్కోవాలి. ఇందులో మనకి ఎన్ వాల్యూ తెలియాలి, అదేవిధంగా ఎల్ వాల్యూ తెలియాలి. నెక్స్ట్ ఈ రెండు తెలిసిన తర్వాత ఎన్ వాల్యూని ఎల్ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేటటువంటిదే రేడియల్ నోడ్స్. సో ఎన్ వాల్యూ ఎంత, ఎప్పుడైనా ఒక ఆర్బిటాల్కి ముందున్నటువంటి నెంబర్నే మనం ఎన్ వాల్యూ అని పిలుస్తాం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని పిలుస్తాం. సో 4Dకి అంటే డి ఆర్బిటాల్కి ముందున్నటువంటి నెంబర్ ఎంత 4 కాబట్టి అప్పుడు n is equal to 4 అని రాసుకుంటాం. నెక్స్ట్ 3p ఆర్బిటాల్ ఇచ్చారనుకోండి n is equal to 3 అని రాస్తాం. నెక్స్ట్ 3s ఇచ్చారనుకోండి n is equal to 3 అని రాస్తాం. నెక్స్ట్ 2p ఇచ్చారనుకోండి n is equal to 2 అని రాస్తాం. నెక్స్ట్ 5f ఇచ్చారనుకోండి n is equal to 5 అని రాస్తాం. అంటే ఒక ఆర్బిటాల్కి సంబంధించి n వాల్యూ అనేది దాని ముందే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ n వాల్యూ ఎంత మనకి 4 ఇచ్చారు. నెక్స్ట్ l వాల్యూ ఎంత, డి ఆర్బిటాల్కి సంబంధించి 2 కదా, మనం ఇంతకుముందే ఐడెంటిఫై చేసాం. సో 2 4 మైనస్ 2 మైనస్ 1 అంటే 4 మైనస్ 2 అంటే 2 అవుతుంది. 2 మైనస్ 1 అంటే మనకి 1 అవుతుంది. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఎన్ని 1. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ ఎన్ని 2. ఓకేనా. సో 1, 2 లేదా 1 and 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ అనేవి 1, నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ అనేవి 2 అవుతాయి. ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, at an atomic node the probability of finding an electron drops strictly to 0. Mathematically, what must be the respective values of the wave function psi and the probability density psi square at such a nodal plane or nodal region? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నోడల్ ప్లేన్ లేదా ఒక నోడల్ రీజియన్ దగ్గర ఎలక్ట్రాన్ ఫైండింగ్ ప్రాబబిలిటీ అనేది 0 ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క ఫైండింగ్ ప్రాబబిలిటీ లేదా సై స్క్వేర్ అనేది 0 ఉంటుంది. ఎప్పుడైతే సై స్క్వేర్ అనేది 0 ఉంటుందో అల్టిమేట్గా సై అనేది కూడా మనకి 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక రేడియల్ నోడ్ లేదా ఒక నోడల్ ప్లేన్ దగ్గర లేదా నోడల్ రీజియన్ దగ్గర ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది లేదా సై స్క్వేర్ వాల్యూ అనేది 0 ఉంటుంది. సో సై స్క్వేర్ వాల్యూ కనుక 0 అయినట్లయితే సై కూడా 0 అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లో కనుక చూసినట్లయితే సై ఈజ్ ఈక్వల్ టు 0, సై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సై స్క్వేర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి సై వాల్యూ కూడా 0 అవుతుంది. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఎప్పుడైనా ఒక నోడల్ ప్లేన్ దగ్గర లేకపోతే ఒక నోడల్ రీజియన్ దగ్గర సై స్క్వేర్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 0 ఉంటుంది. సై స్క్వేర్ వాల్యూ 0 అయితే మనకి సై వాల్యూ కూడా 0 అవుతుంది. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ h cap psi equal to E psi, what does the mathematical entity known as the Hamiltonian operator physically represents? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ కి ఈ h cap psi equal to E psi ని ఏమంటామంటే రెడ్యూస్డ్ ఈక్వేషన్ అంటాం. ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ యొక్క రెడ్యూస్డ్ ఈక్వేషన్ మనకి h cap psi equal to E ఇంటూ psi అనేది మనకి ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ యొక్క రెడ్యూస్డ్ ఈక్వేషన్ లేదా సూక్ష్మీకరించినటువంటి సమీకరణం అంటాం. సో ఇందులో మనకి హెచ్ క్యాప్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే టోటల్ ఎనర్జీ ఆపరేటర్ గురించి తెలియజేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే టోటల్ ఎనర్జీ ఆపరేటర్ అంటాం. టోటల్ ఎనర్జీ ఆపరేటర్.
టోటల్ ఎనర్జీ ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఏమంటామంటే ఐగెన్ ఫంక్షన్ అంటాం. సైన్ ఏమంటామంటే ఐగెన్ ఫంక్షన్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఈనేమంటామంటే ఐగెన్ వాల్యూ అంటాం. ఈనేమంటామంటే ఐగెన్ వాల్యూ అంటాము. సో మామూలుగా అయితే ఫుల్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే అందులో మనం సైన్ ఏమంటామంటే వేవ్ ఫంక్షన్ అంటాం. సైన్ వేవ్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ ఈనేమంటామంటే సింపుల్గా టోటల్ ఎనర్జీ అంటాం. కానీ ఇక్కడ రెడ్యూస్డ్ ఈక్వేషన్లో మనకి హెచ్ క్యాప్ నేమో టోటల్ ఎనర్జీ ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ సైన్ ఏమో ఐగన్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ ఈనేమో ఐగన్ వాల్యూ అంటాము. ఐగన్ వాల్యూ అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్. అకార్డింగ్ టు క్వశ్చన్ మనకు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, ద టోటల్ ఎనర్జీ ఆపరేటర్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఒక రెడ్యూస్డ్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ లో మనకి హెచ్ క్యాప్ అనేది దేని తెలియజేస్తుంది అని అంటే ద టోటల్ ఎనర్జీ ఆపరేటర్ ని తెలియజేస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి అటామిక్ స్ట్రక్చర్ కి సంబంధించి పార్ట్ 1 లో డిస్కస్ చేసుకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ప్రాపర్ సపోర్ట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా నెక్స్ట్ చాప్టర్స్ పైన కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.